వెండి బంగారం ధరలు కొండెక్కి కూర్చున్నాయి. 24 క్యారెట్ల బంగారం తులం లక్ష దాటగా, ఇక వెండి కూడా కిలో లక్షకు చేరువైంది. అమాంతం పెరిగిన ధరలతో సామాన్యులు బంగారం కొనాలంటేనే భయపడుతున్నారు. దీంతో ఆదిలాబాద్ పట్టణంలో అశోక్ రోడ్లో గల జ్యువెలరీ షాప్స్ కస్టమర్లు లేక వెలవెలబోతున్నాయి. కొనేవారి సందడి లేక షాపులన్నీ కూడా బోసిపోయి కనిపిస్తున్నాయి. అసలైన మ్యారేజ్ సీజన్లో ఇలాంటి పరిస్థితి ఉంటే మామూలు రోజుల్లో ఇంకెలా ఉంటుందోనని దుకాణదారులు యజమానులు ఆందోళన చెందుతున్నారు. మరో వారం రోజుల్లో కూడా రానున్న అక్షయ తృతీయ వరకైనా ధరలలో కాస్త తగ్గుదల కనిపిస్తే బంగారం కొనుగోలు ఉంటాయని, లేదంటే గిరాకీ అంతంత మాత్రమేనని వ్యాపారులు చెబుతున్నారు. అలాగే చూస్తే ఇప్పుడు ప్రజెంట్ ఈరోజు మార్కెట్ ధర ప్రకారంగా బంగారం ఎంత ఉన్నది, వెండి ఎంత ఉన్నది? 99,100 ఈరోజు బంగారం, వెండి 995 రూపాయలు. దగ్గర దగ్గర లక్ష దాటింది. నిన్నటికి వాళ్ళకి 2,000 రూపాయలు తక్కువైంది, 2,500 అట్లా. ఇంత హెచ్చు తగ్గులు ఉంటాయి. హెచ్చు తగ్గులు ఉన్న సమయంలో ధర పెరగడం ఎక్కువ ఉంటుందా, తగ్గడం తక్కువ ఉంటుందా? పెరగడం ఎక్కువ ఉన్నది. తగ్గడం అంటే నిన్ననే తగ్గింది అనుకో, ఇవాళ తగ్గింది 2,000 చిల్లర. మరి ఇప్పుడు ఇది పెళ్ళిళ్ళ సీజన్, మరి పెళ్ళిళ్ళ సీజన్ అంటే ఖచ్చితంగా బంగారు దుకాణాలు కలకాలు ఆడాలా, మరి ఎట్లా ఉన్నది పరిస్థితి? కలకాల ఏం ఆడతలేవు, ఎందుకంటే పెళ్ళిళ్ళ సీజన్లలో ఇంత ధర అవడం చేత ఎవరు కొంటలేరు. ఏదో ఉన్న దాంట్లో చేయించుకుంటున్నారు. ఏదో 10 తులాల కాడ 4 అవుతున్నాయి, 4 కాడ 6 ఇట్లా తక్కువ అవుతున్నది తప్ప ఏమంత బిజీ లేదు. మా మార్కెట్ మొత్తం ఖాళీ ఉన్నది, ఏ దుకాణంలో రష్ లేదు. ఈ సంవత్సరం ఏం లేదు దాదాపు. అంటే ఎందుకు అంటారు ఇప్పుడు ఇంత ధర ఒక్కసారిగా పెరిగింది కదా, అంటే దాదాపు సామాన్యులు ఎవరు కూడా ఊహించలే. 60 అనుకున్నారు, 70 అనుకున్నారు, కానీ ఏకాఏకిన 1,00,000 వరకు చేరుకోవడం కారణం ఏమనుకుంటారు? కారణం ఏం లేదు, ట్రంప్ ఇక మొత్తం టారిఫ్ పెంచేసింది కాబట్టి మళ్ళీ వాళ్ళు ఒకటేసారి పెంచిండ్రు, మళ్ళీ ఒకసారి దించిండ్రు. 90 రోజులు గడువు ఇచ్చిండ్రు. ఆ మధ్యన ఫ్లక్చుయేషన్ బాగా అవుతున్నది కాబట్టి దానికి మనం ఏం చేయలేము, మన చేతిలో ఏం లేదు. మొత్తం వరల్డ్ మార్కెట్ మొత్తం అట్లే ఉన్నది కాబట్టి ప్రపంచ ప్రభావం తప్ప మనది ఏం లేదు. లేకపోతే ముందు ఓన్లీ మన పెళ్ళిళ్ళ టైంలో ఎక్కువ తక్కువ అవుతుండే, ఇప్పుడు మన పెళ్ళిళ్ళు అయిపోయింది, మొత్తం వరల్డ్ వార్ అదే అక్కడే ఆధారపడి ఉన్నది. దేశీయ మార్కెట్ ఏం లేదు. దాదాపుగా వారం రోజులకి చూస్తే మార్కెట్లన్నీ డల్గా కనబడుతున్నాయి. 10 రోజుల నుంచి ఇప్పుడు ట్రంప్ అధ్యక్ష పదవి తీసుకున్న తర్వాత ఈ టారిఫ్ గురించి హెచ్చు తగ్గులు అనేటివి జరుగుతున్నాయి. కస్టమర్లైనా వ్యాపారస్తులైనా గోల్డ్ ఎలా పర్చేజ్ చేయాలా, ఎలా సేల్ చేయాలా అనేది బాగా కన్ఫ్యూజన్ అనేది ఉంది. రేట్ల గురించి కూడా ఎవరికి ఏమీ అడ్వైజ్ చేయడానికి లేదు. ఇప్పుడు పొద్దున ఒక రేటు ఉంటున్నది, మధ్యాహ్నం ఒక రేటు ఉంటున్నది, రాత్రి ఒక రేటు ఉంటున్నది. దినంలో 3 సార్లు రేట్లు చేంజ్ అవుతున్నాయి. మా కస్టమర్లు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, వ్యాపారస్తులు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు. ఇది చైనా ఆర్ అమెరికా అధ్యక్షుల టారిఫ్ గురించే ఈ హెచ్చు తగ్గులు అనేవి జరుగుతున్నాయని నా అభిప్రాయం సార్. అంటే ఇది ఒక ట్రేడ్ వార్, అంటే అమెరికా చైనా ట్రేడ్ వార్ల వల్లనే బంగారం ధరలు, అలాగే బంగారం కూడా డిమాండ్ పెరిగింది. అంటే ఇవన్నిటి వల్ల కూడా కారణం పెరుగుదల కారణం అంటారా? దానితోటే ధరలు హెచ్చు తగ్గులు అనేటివి జరుగుతున్నాయి. ఇప్పుడు పెళ్ళిళ్ళ సీజన్ కాబట్టి గోల్డ్ కొనేవాళ్ళు 10 తులాలు కొనేటోళ్ళు 2 తులాలు 3 తులాలు కొని సర్దుకుంటున్నారు తప్ప కానీ ఫుల్ ఫ్లెడ్జ్గా గోల్డ్ కొనడం లేదు. షాపులన్నీ